మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు సుందరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్లో థిమాటిక్ ఫండ్స్లో ఇన్వెస్టింగ్ అనేది దాంట్లో అంటే ఎంత రిస్క్, లేకపోతే దానివల్ల జరిగిన నష్టం కానీ లాభపడినా కానీ దానివల్ల హోల్ ప్రొసీజర్ అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ స్టిల్ ఆ థిమాటిక్ ఫండ్స్ అనేవి ఇంకా ఎక్కువ పాపులర్ అవుతూ ఉన్నాయి. దీని వెనక రీజన్స్ తెలుసుకోవచ్చా? థీమాటిక్ కోవిడ్ తర్వాత బాగా పాపులర్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకోండి, లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అది బాగా మూవ్ అవుతుంది. సో అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ మంది మోజు. అండ్ మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. యాపిల్ లాంటి కంపెనీస్ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ బిగిన్ చేస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా హాట్ ఉంది ఇప్పుడు. అలాగే ఫినాన్స్ సెక్టర్స్, టెక్స్ ఎక్కువైపోతున్నాయి ఫైనాన్స్ సెక్టర్లో. అందుకని ఫినాన్స్ సంబంధించినవి కూడా బాగా పెరిగిపోతున్నాయి. అలాగే ఇన్సూరెన్స్ సంబంధించినవి అన్నీ ఆ ఏరియాలో ఏంటంటే పర్టికులర్గా ఎక్కడైతే గ్రోత్ అగ్రెసివ్గా ఉంటుందో వాటిని క్యాప్చర్ చేయాలనే థాట్ ఇటు మ్యూచువల్ ఫండ్స్కి పెరిగిపోయింది అండ్ ఇన్వెస్టర్స్కి పెరిగిపోయింది. అందుకని ఈ మధ్యకాలంలో ఈ థీమాటిక్ లాంచింగ్ ఎక్కువైపోతున్నాయి. ఇండియాలో ఆల్మోస్ట్ 16 థీమ్స్ ఉన్నాయండి. ఈ థీమాటిక్ థీమ్స్ అంటే సెక్టర్ వైజ్ కావచ్చు లేదా ఒక థీమాటిక్ కావచ్చు, మొత్తం 16 ఉన్నాయి ఆ థీమ్స్. ఈ 16 థీమ్స్లో 161 ఫండ్స్ రన్ అవుతున్నాయి ఇండియాలో మొత్తం ఓవరాల్గా. 161 ఫండ్స్ రన్ అవుతున్నాయి. అండ్ ఈ మొత్తం ఫండ్స్ కలిపి దగ్గర దగ్గర 86,000 కోట్లు కలెక్ట్ చేశారండి 2020 నుంచి. అంటే ఊహించుకోండి మీరు. ఓకే, మొత్తం 1.94 పోర్ట్ఫోలియో రన్ అవుతుంది ఇక్కడ నుంచే జనాలది కూడా. సో ఇందులో లార్జెస్ట్ అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండి. అంటే 35,000 కోట్లు ఆ థీమ్లో ఉన్నాయి. 35,000 కోట్లు. ఇండియాలో మామూలుగా అయితే మనం చూసాం లార్జ్ క్యాప్ అనుకోండి 3 లక్షల కోట్ల దాకా ఉంటుంది. అవి మార్కెట్ క్యాపిటలేషన్ వైజ్గా. బట్ థీమాటిక్ అంత పాపులర్ కాదు. బట్ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మాత్రం ఇవి కూడా బాగా పాపులర్ అవుతున్నాయి. ఇక్కడ అచ్చం బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్లో 35,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్లో 32,000 కోట్లు. అంటే ఇండియాలో నెంబర్ 1 బ్యాంకింగ్ థీమ్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ థీమ్. అంటే రెండో థీము అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్. అంటే మూడోది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. 32,000 కోట్స్ ఇన్వెస్ట్ చేశారు ఆ థీమ్ మీద. అంటే ఫోర్త్ వన్ డివిడెండ్ ఈల్డ్ థీమ్. డివిడెండ్ అనగానే ఎవరికైనా చాలా ఇది అనిపిస్తుంది, ఎందుకంటే మినిమం రెగ్యులర్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అంటే ఇన్కమ్ డివిడెండ్ ఇవ్వటం ఇట్ సెల్ఫ్ ఇది ఏంటనో కంపెనీ యొక్క ఎథికల్ గుర్తు అనమాట, రియల్ టైం ప్రాఫిట్ మేకింగ్ గుర్తు అనమాట. అందుకని ఎక్కువ మంది డివిడెండ్ ఇచ్చే కంపెనీస్ని ఫోకస్ చేస్తారనమాట. అలాంటి వాళ్ళ కోసం ఇది డివిడెండ్ ఈల్డ్ 25,000 కోర్స్ ఆ ఏరియాలో. అంటే బిజినెస్ సైకిల్ అండ్ అది 24,000 కోర్స్. సో టాప్ 5 ఈ విత్ ఇన్ ద 161 ఫండ్స్లో ఈ టాప్ 5 ఎక్కువ మనీ కలెక్ట్ చేసింది ఇవన్నమాట. అయితే థీమాటిక్ అందరికీ సూట్ అవ్వండి. ఎవరైతే క్లోజ్గా ట్రాక్ చేస్తూ ఉంటారో వాళ్ళకి. రెండోది ఎస్ఐపి కన్నా ఇందులో లంప్స్ బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ఆ థీమ్ వైజ్ కదా. ఆ థీము బాటంలో ఉన్నప్పుడు లంప్స్లో పెట్టాలా, థీమ్ హార్ట్గా ఉన్నప్పుడు మనం తీసుకుని బయటపోవాలా. అందుకని లాంగ్ టర్మ్కి ఈ థీమాటిక్ అంత సూట్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ థీమే ఉందనుకోండి, లాస్ట్ 5 ఇయర్స్ బ్యాంక్ నిఫ్టీ యావరేజ్ రిటర్న్స్ 11% అండి. అదే నీకు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ యావరేజ్ రిటర్న్స్ 40% అండి. అందుకని ఆ థీమ్లో పెట్టడం వల్ల నీకు ఒరిగింది ఏం లేదు పెద్దగా. ఓకే, అందుకని ఆ థీమాటిక్లో హార్ట్గా ఉన్నప్పుడు తప్ప మిగతా టైంలో ఉండటం అనేది సూట్ అవ్వదు. అందుకని అందరి ఇన్వెస్టర్స్కి సూట్ అవ్వవు అనమాట. లంసం పెట్టే వాళ్ళకి, క్లోజ్గా ట్రాక్ చేసే వాళ్ళకి అండ్ షార్ట్ టర్మ్ లైక్ 2 to 5 ఇయర్స్ లోపు క్లోజ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ థీమ్ బాగుంటుంది అనమాట. ఇండియాలో మొదటి నుంచి ఐటీ చాలా పాపులర్. బట్ ఈ మధ్యకాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బ్యాంకింగ్ బాగా పెడుతున్నారు. పర్టికులర్ బ్యాంకింగ్ ఈ పవర్ బాగా పెరిగిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి థీమాటిక్లో. ఏదైనా సరే ఇవి మార్కెట్ క్యాపిటలేషన్ వైజ్ దాంతో పోల్చుకుంటే ఇవి నథింగ్. అది మార్కెట్ క్యాపిటలేషన్ ప్రకారం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అవి చూసారనుకోండి, అది ఒక్కొక్కటి 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు ఉంటుంది. అంత పెద్ద థీమ్స్ అవి లిబరల్ థీమ్స్ కాబట్టి. బట్ ఇది థీమాటిక్ కాబట్టి న్యాచురల్గా ఇవి సైజ్ చాలా తక్కువ ఉంటుంది. ఇవి లిటిల్ బిట్ రిస్క్ అని చెప్పాలి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మాత్రం చాలా హాట్. లాస్ట్ ఇయర్ పిఎస్సీ ఉందనుకోండి, అది 110% వచ్చింది లాస్ట్ 1 ఇయర్. పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ గవర్నమెంట్ అనమాట. బట్ దాని అర్థం దాని ఎవ్రీ ఇయర్ అది డూప్లికేట్ అవుతుందని కాదు. ఆ థీమ్ హాట్ ఉందని చెప్పి నడుస్తుందన్నమాట. అందుకని పర్టికులర్ లాస్ట్ 5 ఇయర్స్ ఆఫ్టర్ కోవిడ్ నుంచి చూసుకుంటే అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రాకింగ్ వన్ వే రూట్లో. ఎందుకంటే టెక్నాలజీ బాగా యూజ్ చేస్తున్నారు. అంటే బ్యాంక్స్ అని ఇంటిగ్రేట్ అయిపోయినాయి. అంటే గవర్నమెంట్ క్యాపిటల్ ఇంప్రూవ్ చేసి పడేసింది. అంటే యూపీఐ పేమెంట్ పుణ్యం అంటూ మొత్తం మనీ బ్యాంక్ వచ్చేస్తుంది. యూపీఐలో వాళ్ళకి సేవింగ్ అకౌంట్లో 2.7% కన్నా ఎక్కువ ఇవ్వరు. వాళ్ళేమో దాన్ని క్రెడిట్ కార్డ్ లోన్స్, వెహికల్ లోన్స్కి ఇచ్చి 10% సంపాదిస్తారు బ్యాంక్ వాళ్ళు. అట్లా పర్ఫార్మెన్స్ వైజ్ బాగుంది, ఫండింగ్ తక్కువ రేటు దొరుకుతున్నాయి కాబట్టి ఆ బ్యాంక్ థీమ్ బాగా వర్కౌట్ అయింది. ఇంకో 2-3 ఇయర్స్ కూడా అది హాట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని ఒక థీమాటిక్ వెళ్ళినప్పుడు ఏంటంటే ఏ థీము ప్రస్తుతానికి చీపర్గా ఉంది అంటే మోర్ గ్రోత్ ఆఫర్ చేస్తుందని దాన్ని బట్టి మనం ఎంటర్ అవ్వచ్చు అండి. లాస్ట్ ఇయర్ డిఫెన్స్ బాగా థీమ్ మూవ్ అయిందనమాట. అది కూడా అంటే మైక్రో క్యాప్ థీమ్ బాగా మూవ్ అయింది లాస్ట్ ఇయర్. అట్లా కొన్ని థీమ్స్ కొన్ని సీజన్లో హాట్ అవుతుంటాయి.
అండ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత డల్ అయిపోతూ ఉంటాయి. అందుకని మనం ట్రాక్ చేస్తూ ఉండాలి వీటిని. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం అయితే ట్రాక్ చేసే పని ఉండదు అనమాట. మొత్తం మీద 161 ఫండ్స్ ఉన్నాయి. అంటే థీమ్స్ మొత్తం 16 థీమ్స్ ఉన్నాయి. అందులో టాప్ 5 మాత్రం ఇవే. అండ్ మరీ ముఖ్యంగా సార్ ఇక్కడ అబ్జర్వ్ అయిన పాయింట్ ఏంటి అంటే ఎవరైతే ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ వెరీ క్లోజ్ ట్రాకింగ్లో, అంటే ఎప్పటికప్పుడు ఏదవుతుంది బయట మా ప్రపంచంలో ఏం ఇది జరుగుతుంది. రిటైలర్స్కి సూట్ అవ్వండి. థీమాటిక్ ఎప్పుడు సూట్ అవ్వవు రిటైలర్స్కి. కొంచెం స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి సూట్ అవుతుంది. ఎందుకంటే థీమ్ ఎప్పుడు హాట్ అవుతుందో ఎప్పుడు కూల్ అవుతుందో వాళ్ళకి తెలుసు. యూజువల్గా చార్ట్స్ ఎప్పుడు కూడా లేదా 2-3 ఇయర్స్ ఒకే ప్లేస్లో రొటేట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని మనం రేంజ్ అంటాం, రేంజ్ బౌండ్ అంటాం. రేంజ్ బౌండ్ మార్కెట్లో ఉంటాయి. రేంజ్ బౌండ్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఉందో ట్రెండ్ ఫాలోయింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఈ థీమాటిక్లోకి ఎంటర్ అవడం వల్ల ఆ ట్రెండ్ కంటిన్యూ అవుద్ది 1 or 2 ఇయర్స్ వరకు అనమాట. అదర్వైజ్ నార్మల్ సినారియోలో అంత హాట్ కాదు. దీని బదులు జనరల్ థీమ్స్కి వెళ్ళటం బెటర్ ఎప్పుడైనా. అండ్ అలాగే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా ఇది అంత లాభసాటిగా ఉంటుందంటారా? మనం ఇంతకుముందు మనం చూసాము నిఫ్టీ ఆటో 10 ఇయర్స్ బ్యాక్ నెంబర్ 1 ఉంది. మళ్ళీ 10 ఇయర్స్ పట్టింది నెంబర్ 1 రావడానికి. అందుకని ఆటో థీమ్లో పెట్టచ్చా అంటే అది టెంపరీ అంతే. అందుకని రిస్ట్రిక్ట్ చేయకుండా ఉండటం బెటర్. ఇలాంటి థీమాటిక్లో పెట్టామంటే క్లోజ్గా ట్రాక్ చేస్తూ ఉండాలి. జనరల్ థీమ్లో పెట్టడం వల్ల ఏంటంటే మన ట్రాకింగ్తో సంబంధం లేకుండా మనం ముందుకెళ్ళచ్చు. అండ్ ఇంకా ఫైనల్గా చూసుకుంటే ఫండ్ మేనేజర్ అనేది ఇంకా బెస్ట్ ఆప్షన్. అల్టిమేట్గా ఫండమెంటల్ బట్టి ఉంటాయండి. ఎందుకంటే థీమాటిక్లో అయినా వాళ్ళు 85% దీంట్లో పెడతారు. రెస్ట్ ఆఫ్ ది మనీ బయట పెట్టి వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో అల్టిమేట్గా ఫండమెంటల్ బట్టి కూడా ఉంటుంది టాలెంట్. బట్ దీంతో పోల్చుకుంటే లిబరల్ థీమ్ లైక్ వాల్యూ బయింగ్ అండ్ డివిడెండ్ ఈల్డ్ థీమ్ అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వైజ్గా ఆ టైప్ థీమ్స్ బాగుంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు ఒక థీమ్లో రిస్ట్రిక్ట్ చేయట్లేదు, ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఫండ్ మేనేజర్స్కి ఎటు కావాలంటే మూవ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. బేసికల్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టినప్పుడు గవర్నమెంట్ స్పెండింగ్ ఎక్కడ చేస్తుందో ఆ థీమ్ హాట్ అవుద్ది న్యాచురల్ గవర్నమెంట్ స్పెండింగ్ పెట్టేసి. అందుకని ఎప్పటికప్పటికి ఇది థీమ్ మారుతూ ఉంటాయి అనమాట. అందుకని ఎప్పుడు ఒకటి హాట్గా ఉండదు. సపోజ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఐ డోంట్ థింక్ లాస్ట్ 4-5 ఇయర్స్ అది పెద్ద డబ్బు వచ్చింది అనుకోవట్లేదు. బట్ అదే టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా హాట్, అది మనీ మేక్ చేసి ఉండొచ్చు వాళ్ళు. ఓకే, సో ఇంకా డీప్కి వెళ్ళారంటే డిఫెన్స్ ఒకటి బాగా వర్కౌట్ అయింది. పవర్ చాలా హాట్ అయింది. పవర్ థీమ్ ఈ మధ్యకాలంలో పవర్తో కూడా మ్యూచువల్ ఫండ్ లాంచ్ చేస్తున్నారు థీమాటిక్ పవర్తో కూడా. బట్ చిన్నవి అవన్నీ. బట్ నాకు తెలిసి మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద హాట్ అండి. ఇప్పుడు ఐరన్ నెంబర్ 1 కాబోతుంది నాకు తెలిసి మ్యానుఫ్యాక్చరింగ్ వీటితో పోల్చుకుంటే. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఆ థీమ్ ఏంటంటే ఒక బ్యాంకింగ్ సంబంధించి కాదు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, ఒక ఐటీ కాదు, అన్ని కలగాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉన్న అన్నిటికీ అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్లో హానెస్టీ ఉంటుంది, లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంటుంది. కాబట్టి ఆ థీమ్ వర్కౌట్ అవుతుంది మిగతా వాటితో పోల్చుకుంటే. అందుకని ఎవరైనా కొత్త మ్యూచువల్ ఫండ్ ఏదైనా పెట్టండి అదర్ దెన్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్ అనుకుంటే ఐ రికమెండ్ గో ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్. ఎందుకంటే అది ఇండియాలో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 2-3 ఇయర్స్కి అది పీక్ లెవెల్ చేరింది. కాబట్టి ఆ థీమ్లో పెట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ రీసెర్చ్ అనాలిసిస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.